శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, పూర్ణిమ తిథి ఉదయం 11:25 వరకు. తదుపరి పాడ్యమి. ఉత్తరా నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. శూలయోగం మధ్యాహ్నం 12:53 వరకు. తదుపరి గండయోగం. భవకరణం ఉదయం 11:25 వరకు. తదుపరి బాలవకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 11:57 నుండి 1:41 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:47 నుండి 9:35 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:33 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:43 నుండి 3:18 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి విశేషం హోళీ పండుగ, అట్లాగే మీన సంక్రమణం కూడా ఈనాడు రాత్రి జరుగుతుంది కనుక దీన్ని సంక్రమణ దినంగా కూడా మీన సంక్రాంతిగా చెప్పబడుతుంది. ఈ హోళీ పండుగ అంటే చాలా వర్గ వర్ణ వయో లింగ భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ఆనందంగా చేసుకునేటటువంటి పండుగ, సప్తవర్ణ శోభితమైనటువంటి పండుగగా చెప్పబడుతుంది. ఈనాడు కామదహనమని, హోళీ దహనమని చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ హోళీ పండుగ రాబోయేటటువంటి వసంత నవరాత్రులకు, శ్రీరామ ఉత్సవాలకు దీని పూర్వాంగంగా, ఉత్సవ ప్రారంభ దినంగా కూడా మనకి ప్రత్యేకంగా గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఔత్రాహికులు అంటే ఉత్తరాది వారు బాగా విశేషంగా చేసినటువంటి పండుగల్లో హోళీ పండుగ కూడా ఒకటి. ప్రాంతీయ భేదం లేకుండా దక్షిణాది వారు కూడా చాలా వైభవంగా చేస్తున్నటువంటి పండుగల్లో ఈ హోళీ పండుగ ఒకటి. హిరణ్యకశపుడి యొక్క చెల్లెలు హోళిక అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆవిడే. నిరంతరం హరినామంతో ఆ హిరణ్యకశిపుడు విసిగిపోతూ ఉంటే ప్రహ్లాదుడి యొక్క ఆ నామస్మరణ వల్ల ప్రహ్లాదుడిని సంహరించాలి అంటే తన వైరి అయినటువంటి హరినామాన్ని స్మరిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశ్యంతో కొండల మీద నుండి కింద పడవేయించాడు, లోయల్లో తోయించాడు, నీళ్లలో పడవేయించాడు, పాములతో కరిపించాడు, విషాన్ని సైతం త్రాగించే ప్రయత్నం చేశాడు. ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆ పిల్లవాడు అనేటటువంటి వాడు మరణించకపోతూ ఉంటే తన అన్నపడుతున్నటువంటి ఇబ్బందిని చూసి హోళిక ఈ పిల్లవాడిని సంహరించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి పూర్వం ఆవిడికి బ్రహ్మ ద్వారా ఒక వరం ఉన్నది. ఏమిటంటే అగ్నిహోత్రుడు ఆవిడ్ని దహించడు అనేటటువంటి వరం ఉన్నది. కాబట్టి ఆ వరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి చితాగ్నిలో ఆవిడ కూర్చుంది. అటువంటి సమయంలో ఆవిడ ఆ హరిభక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి సంహరించాలి, అతని ప్రాణాలు హరించాలి అనేటటువంటి దుస్సంకల్పంతో ఆవిడ ఆ పని చేసింది. కాబట్టి భగవంతుడిచ్చినటువంటి వరమైనప్పటికీ కూడా మంచి పనులకు మాత్రమే వినియోగించాలి, మంచి పనులకు మాత్రమే అది ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి అటువంటి హరిభక్తుడిని సంహరించాలనేటటువంటి సంకల్పంతో ఆవిడ అగ్నిలో కూర్చుంటే బ్రహ్మదేవుడిచ్చినటువంటి శాపం ఆవిడ ఎడల పని చేయకుండా ఆవిడ దహించుకుపోతుంది. ఈ పిల్లవాడు మాత్రం పూలపాన్పు మీద కూర్చున్నటువంటి వాళ్ళలాగా చక్కగా నవ్వుకుంటూ హరినామస్మరణం చేస్తూ బయటకు వచ్చాడు. అటువంటి హోళికా దహనం జరిగినటువంటి రోజు ఈరోజు కాబట్టి వాసుదేవుని యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి దివ్యభక్తుడు, నిజభక్తుడైనటువంటి ప్రహ్లాదుడి విజయంగా, భక్త విజయంగా, భాగవత విజయంగా ఈ హోళిని చెబుతూ రంగులు జల్లుకోవటం అన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. అట్లాగే రతి మన్మధులు ఇద్దరు కలిసి పరమేశ్వరుడు తపోభంగానికై మన్మధుడు పంచబాణాలను ప్రయోగించినటువంటి సమయంలో పరమేశ్వరుడి యొక్క ఆ 3వ నేత్రం తాలూకు అగ్నిజ్వాలకు మన్మధుడు భస్మీపటలమైనటువంటి రోజుగా కూడా ఈ హోలీ పండుగను చెప్పబడుతుంది. రతీదేవి యొక్క ప్రార్థన మేరకు మళ్ళీ ఆయన్ని పునరుజ్జీవుణ్ణి చేయటం, ఆయన కామరూపాన్ని ధరించి ఉంటాడు, నీకు తప్ప ఎవరికి దర్శనం ఇవ్వడు అని పరమేశ్వరుడు వరాన్ని అనుగ్రహించడం కూడా జరిగింది. ఇక ఈనాడు మరొక విశేషం ఏమిటంటే కొన్ని పురాణాలను అనుసరించి లక్ష్మీ జయంతిగా కూడా ఈనాడు చెప్తారు. అందువల్ల లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి సంకేతాత్మకంగా లక్ష్మీప్రదంగా గృహాలన్నీ ఉండాలని, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని. ఎందుకంటే లక్ష్మి అంటే కేవలం ధనం సంపద కాదు, ఆరోగ్యము, ఐశ్వర్యము, తృప్తి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి విషయాలే. కాబట్టి లక్ష్మీదేవి జయంతికి సంకేతాత్మకంగా లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావాన్ని ఆనందంగా జరుపుకుంటూ అందరూ రంగులు జల్లుకుండేటటువంటి ఆ పండుగ అని కూడా దీనికి శాస్త్రంలో చెప్పబడుతుంది. ఈనాడు లక్ష్మీ ఆరాధన చేయటం చాలా విశేషం. అమ్మవారికి సంబంధించినటువంటి కనకధారాస్తవ పారాయణ, ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమైనా సరే పారాయణ చేసి అమ్మవారికి కలువ పూలతో అర్చన చేయడం చాలా విశేషమైనటువంటి కార్యంగా చెప్పబడుతుంది. లక్ష్మీ కటాక్షం అందరికీ
పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ ప్రేక్షకులందరికీ మరొక్కసారి హోళీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు సంపూర్ణంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పూర్ణిమ, తదుపరి పాల్గొన బహుళ ప్రతిపత్. ఈరోజు శుక్రవారం, నక్షత్రం ఉత్తర. ఇక నేటి ప్రత్యేకతని గమనించి చూస్తే లక్ష్మీ జయంతి, హేళికా పూర్ణిమ, దాన్నే హోలీగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ రెంటితో పాటు మీన సంక్రమణం కూడా ఈ రోజునే. భగవంతుడు బాగా ఆలోచించి ముందు నాటికి వసంత ఋతువులో ఎన్ని చెట్లు ఎన్ని తీరుల రంగులతో అలా చిగుళ్ళని వేస్తాడో, ఆ చిగుళ్ళని ప్రతిస్పందించేటటువంటి విధంగా ఆ అనేకమైనటువంటి రంగులతో కూడిన నీటిని అలా చల్లుకుంటూ కనిపిస్తారు ఈ రోజున. ఇతరులకి హానికరమైనటువంటి రసాయనాలు కాకుండా కేవలం నీటిలో ఆ రంగుల్ని కలుపుకొని చల్లుకున్నట్లయితే అది అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఉంటుంది. ఒకప్పుడు అదే విధంగా చేస్తూ ఉండేవారు. లక్ష్మీ జయంతిని ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ అవకాశం ఉంటే సహస్రనామ విధానంతో కానీ చేసుకోవడం శ్రేయస్కరం ఈ రోజున. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, సింహంలో చంద్రుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, కుంభంలో రవి శనులుంటే మీనంలో బుధ రాహు శుక్రుడున్నారు. శుక్రుడు మాత్రం వక్రీకరించి ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి గ్రహస్థితి బాగా అనుకూలిస్తూ ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్య భావన కలిగే అవకాశం కారణంగా మానసికమైన తాత్కాలిక అశాంతితో ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇంతకుముందు కొన్నటువంటి స్థలము, పొలము, అలాగే ఇతరమైనటువంటి స్థిరమైన ఆస్తికు సంబంధించిన పత్రాలు తాత్కాలికంగా కనిపించనటువంటి కారణంగా కొద్ది అశాంత భావానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. అన్నదమ్ముల మధ్య, అప్పచెల్లెల మధ్య తాత్కాలికమైనటువంటి చిరు వివాదం ఏర్పడ్డ కారణంగా మానసికమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. హోలీ లక్ష్మీ జయంతి సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని, దైవాలకి మొక్కుబళ్ళని తీర్చుకోవాలని, అవకాశాన్ని చేసుకుని కొంతైనా విరాళాలని మానవ సేవకి మాధవ సేవకి కూడా ఇవ్వాలని ఆలోచనకు వస్తారు. దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి క్షేత్రాలకి వెళ్ళాలని, అది విందు వినోద యాత్ర మాత్రమే కాకుండా ఉండేలా పుణ్య యాత్రగా ఉండేలాగా ఉండాలని ప్రయత్నాన్ని చేసి సాధిస్తారు కొంతవరకు. ముఖ్యంగా తాము పుట్టినటువంటి జన్మస్థలానికి వెళ్ళేటువంటి అవకాశం విశేషంగా గోచరిస్తోంది ఈ రాశి వారికి ఈ రోజున. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో అనుకూల భావాన్ని కలిగి ఉంటారు. అధికారులతో ఏ విధమైనటువంటి విరోధ భావాన్ని కలిగి ఉండరు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారికి
ఆరోగ్యంలో ఏ విధమైన ఇబ్బంది కలిగే అవకాశం లేదు. ఔషధ సేవను సక్రమంగా చేస్తూ ఉంటారు కూడా. హోలీ లక్ష్మీ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చాలా దిగులుతనంతో గోచరిస్తారు. ఇంట బయట కూడా మానసిక ప్రశాంతత లేనటువంటి స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఈ యంత్రాలకి సంబంధించిన అలాగే వాహనాలకి సంబంధించిన ఇబ్బందులు బాగా ఉండేటువంటి కారణంగా శారీరకమైనటువంటి శ్రమకి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. కంఠానికి సంబంధించిన అలాగే కంటికి సంబంధించిన నడుముకి సంబంధించిన అనారోగ్యం తాత్కాలికంగా ఎప్పటి నుండో ఉన్న కారణంగా మధ్యమ వైద్య పరీక్షని చేయించుకుని కూడా ఔషధాలని సక్రమంగా వాడలేకపోవచ్చు. ఆ కారణంగా వ్యాధి మరికొద్ది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం అత్యవసరం. హోలీ లక్ష్మీ జయంతి సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పూజించి వరలక్ష్మీదేవిని పుష్పజలాలతో అభిషేకించినట్టయితే శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఏదేదో సొమ్ము రావాలనేటటువంటి ఆలోచనతో ఎదురుచూపుతూ ఉంటారు తప్ప ఏది వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా యంత్రాలకి సంబంధించిన ఇంటికి సంబంధించిన మరమ్మతులు ఎక్కువగా ఉండేటువంటి కారణంగా వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉండొచ్చు. కుటుంబంలో ఉండేటువంటి స్త్రీజనం అందరూ కూడా అనుకూలిస్తున్నప్పటికీ కూడా మానసికమైనటువంటి అశాంత భావం మరింతగా ఉండే అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వేతన ఆధిక్యం మాత్రం ఏమాత్రం ఉండే అవకాశం లేదు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారిలో కూడా తాత్కాలికమైనటువంటి ఆరోగ్య భంగం ఉన్నా అది ఇబ్బందిని కలిగించేంతదిగా ఉండకపోవచ్చు. హోలీ లక్ష్మీదేవి సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్టయితే అనుకూలమైనటువంటి ఆర్థిక లాభం పాత బకాయిల వసూలు ద్వారా లభించవచ్చు. నిరుస్థితికి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య కొద్ది జటిలంగా ఉండేటువంటి కారణంగా అనుకూలమైన తీర్పు లభించదనేటటువంటి అభిప్రాయ భావం కలగచ్చు. ఇంట్లో ఉన్నటువంటి సంతానం వ్యతిరేకించేటువంటి ఆలోచనతో ఉన్నారనే విషయం మరింత మానసికంగా బాధించవచ్చు తాత్కాలికంగా. ఎక్కడెక్కడో స్థలాలకి పొలాలకి ఇళ్ళకి ఇచ్చినటువంటి అడ్వాన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ బయానా సొమ్ముని తిరిగి తీసుకోవాల్సిన పరిస్థితి తాత్కాలికంగా కలగచ్చు. అన్నదమ్ముల్లో అప్పచెల్లెల్లో ఏ విధమైనటువంటి సయోధ్యభావం లేనటువంటి కారణంగా మానసికమైన అశాంత భావం మరింత పెరిగే అవకాశం గోచరిస్తోంది. దైవ దర్శనం కోసమని మరో చోటికి ప్రయత్నం చేసి వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ అది ఈరోజుకి సాధ్యపడే అంశం కాకపోవచ్చు. హోలీ లక్ష్మీ జయంతి సందర్భంగా సింహరాశి వారు వైభవ లక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ధైర్యంగా ఉంటారు. ఆదాయం మరింతగా ఉంటుంది. శుభకార్యాలు హెచ్చుగా జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులు దూర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి వేతనం ఉద్యోగంలో పెరిగేటటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి ఆలోచన సామూహికంగా బంధుజనంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి వ్యయానికి ఏమాత్రమూ వెనుకాడంతనం గోచరిస్తుంది. ఇంతకుముందు చిన్నదైనటువంటి అపకీర్తి వచ్చినప్పటికీ కూడా ఆ అపకీర్తి తొలగిపోయి విశేషమైనటువంటి విజయలాభం వీరికి ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. హోలీ లక్ష్మీ జయంతి సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికమైనటువంటి అశాంతత ఉంటుంది, పైకి కనిపించనీయకుండా ఉంటారు. ఉద్యోగంలో వేతనాధిక్యం హెచ్చుగా ఉండకపోవచ్చు, కానీ పనిలో మాత్రం భారం మరింతగా పెరిగి గోచరిస్తుంది. మరొకరి సహాయాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ ఒక్కరూ సహాయపడేందుకు సిద్ధంగా వచ్చేవారు ఉండకపోవచ్చు. ప్రతి పనిని స్వయంగానే నిర్వహించుకోవలసి రావడంతో మరింతగా శారీరక శ్రమకి గురయ్యే అవకాశం ఉంది. ఎవరితోనూ విరోధభావం అయితే లేకుండా ఉంటారు, కానీ వీరి పట్ల విరోధమైనటువంటి ఆలోచనతో ఇతరులుండే అవకాశం గోచరిస్తోంది. సంతానం మాటకు మాట చెప్పే అవకాశం గోచరిస్తోంది. ఆ కారణంగా ఇంట్లో వాదోపవాదాలు, చర్చలు జరిగే అవకాశం గోచరిస్తోంది. హోలీ లక్ష్మీ జయంతి సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి వ్యగ్ర స్థితిలో ఉంటారు. దేని మీద స్థిరమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతారు. సహాయాన్ని పొందుదామని అనిపించినప్పటికీ కూడా సహాయాన్ని తీసుకోవాలనే ఆలోచనతో ఉండలేకపోతారు. దూర ప్రయాణాన్ని చేయలేకపోయినప్పటికీ కూడా తప్పనిసరిగా ఉద్యోగ పని మీద వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. సంతానానికి చక్కనైనటువంటి చదువుని చదివించాలి, తగినటువంటి విధంగా పట్టించుకోవాలని అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యపడకపోవచ్చు. అన్నదమ్ముల్లో అప్పచెల్లెలో సయోధ్యభావాన్ని కుదుర్చుదామని అనుకున్నప్పటికీ కూడా అది ఏమాత్రం సాధ్యపడే అవకాశం కాకపోవచ్చు. వివాహాన్ని అలాగే గృహప్రవేశాన్ని కూడా అనుకూలమైనటువంటి రీతిలో చేయాలని అనుకున్నప్పటికీ కూడా మానసికమైన అప్రశాంతత కారణంగా అంత ఉత్సాహంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోలేకపోవచ్చు. హోలీ లక్ష్మీ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని శరకు రసాలతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే పట్టుదల మరింతగా ఉండే అవకాశం ఉండొచ్చు. తల్లిదండ్రులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగిన కారణంగా మానసికమైన అశాంత భావంతో ఉండొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు లభిస్తున్నప్పటికీ కూడా చేసిన అప్పుకి సంబంధించిన అసలు వడ్డీలకే ఆ సొమ్ము వ్యయమైపోతూ ఉండొచ్చు. తాము ఇటీవలే కొనుక్కున్నటువంటి స్థిరమైన ఆస్తికి సంబంధించిన పత్రాలు అలాగే ఆ విధానాలు అన్నిటినీ కూడా స్వయంగా పర్యవేక్షించుకోవడం కోసం తగినటువంటి ప్రయత్నాన్ని చేసినా అది సాధ్యపడకపోయే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో తగినటువంటి జాగ్రత్తని పాటించడం అవసరం. ఆ రాతకోతలు సక్రమంగా ఉండేలా చూసుకోవడం మరింత అవసరం. హోలీ లక్ష్మీ జయంతి సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభ సంసిద్ధికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసిచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఇంతకుముందు వరకు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఆ ప్రవాహం తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉండొచ్చు. కుటుంబానికి మూల స్తంభంగా ఉండేటటువంటి వ్యాపారానికి మరింత అనుకూలరాలు అయినటువంటి ఆమె ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. ఆ కారణంగా వ్యాపారం కొద్దిగా కుంటుపడే అవకాశం గోచరిస్తోంది. అన్నదమ్ములు, అప్పచెల్లెలు కలిసి వస్తారనే అభిప్రాయంతో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి అంత తీరుబడి ఉండకపోవచ్చు, ఇష్టం కూడా అనిపించకపోవచ్చు. ఆ కారణంగా మానసిక అశాంత భావం గోచరించవచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం ఎంతైనా అవసరం. సరైనటువంటి వైద్యుడిని సంప్రదించినట్లయితే ఆరోగ్యం అనుకూలించే అవకాశం, ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉండొచ్చు. హోలీ లక్ష్మీ జయంతి సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మిని అంటే సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో అర్చించినట్టయితే ఆరోగ్యం, ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ధర్మబద్ధంగానే జీవించాలనే నిర్ణయంతో ఉంటారు. తాము ఇంతకు లోగడ అన్నటువంటి మాటని నెగ్గించుకోవాలనే ఆ తపనతో ఉంటారు. ఎవ్వరికీ వంచన చేయాలనే దృష్టి ఏమాత్రం వారికి ఉండదు. శారీరకమైనటువంటి తాత్కాలికమైన అనారోగ్యం
ఏ విధమైన మానసిక అశాంతిని కలిగించకపోవచ్చు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం మధ్యమంగానే ఉంటుంది. ఔషధ సేవను సక్రమంగా చేస్తూ కనిపిస్తారు కూడా. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండకపోవచ్చు. ఈ రోజున హోలీ లక్ష్మీ జయంతి సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీదేవిని ధాన్య రాశిలో ఉంచి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు తొలగిపోయి ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తొందరగా మంచి రోజు తెలిసే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. తక్కువ సొమ్ముకి వస్తుంది కదా అనే అభిప్రాయంతో పేరాసతో ఏవేవో స్థలాలని, పొలాలని కొనే ఆలోచన ఏమాత్రం వీరికి ఉండకపోవచ్చు. ధర్మబద్ధమైనటువంటి ఆదాయాన్ని మాత్రమే అపేక్షించేటటువంటి కారణంగా చాలా సందర్భాల్లో ఆస్తుల్ని ఏమాత్రం కొనకపోయి ఉండొచ్చు. అది చాలా మంచిదైనటువంటి విధానం కూడా. చేస్తున్నటువంటి వృత్తి ద్వారా వచ్చే ఆదాయంతోనే వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచన లేకుండా సుఖంగా కుటుంబాన్ని గడపగలుగుతారు. వ్యాపారానికి సంబంధించినటువంటి ఆదాయం మధ్యమంగా ఉండే అవకాశం ఉన్నటువంటి కారణంగా నష్టపోతున్నామనే అభిప్రాయం వీరికి ఏమాత్రం ఉండదు. హోలీ లక్ష్మీ జయంతి సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాళికేర జలం అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే తప్పక సమస్యలన్నీ తీరిపోయి ఆర్థికమైన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ హోళీ లక్ష్మీ జయంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు ఫాల్గుణ శుక్ల పౌర్ణమి తిథి ఉంది. హోళీ పర్వదినం, అలాగే ఈరోజు లక్ష్మీ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, లాభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా హోళీ పర్వదినము లక్ష్మీ జయంతితో కలిసి వచ్చిన సందర్భంగా గృహంలో ఉదయం పూట శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేయటం, పద్మపుష్పాలతో పూజించటం, శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సులభంగా లక్ష్మీదేవిని పూజించాలంటే గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ జయంతి సందర్భంగా ఓం బిల్వ నిలయాయై నమః అనే నామాన్ని 21 సార్లు పఠించండి. అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి ఆ బెల్లం పొంగలి ముత్తైదువులకి తాంబూలంలో ఉంచి వాయినంగా ఇవ్వండి. లక్ష్మీ జయంతి సందర్భంగా ఈ విధి విధానం పాటిస్తే లక్ష్మీ కటాక్షానికి పాతులై ధనపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా హోళీ పర్వదినం సందర్భంగా కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. హోళీ రోజు నల్ల పసుపు కొమ్ముకు సంబంధించినటువంటి పరిహారాలు పాటిస్తే ధనలాభం కలుగుతుంది. దృష్టి దోషాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా ఒక నల్ల పసుపు కొమ్ము తీసుకొని ఆ నల్ల పసుపు కొమ్ముకి సింధూరం బొట్టు పెట్టి దానికి ధూపం వేసి అగరబత్తులు చూపించి ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఈ నల్ల పసుపు కొమ్మును ఉంచి దానితో పాటు కొన్ని రూపాయి నాణ్యాలు ఉంచి మూటగట్టి ఆ మూటను మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచండి. లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఆ మూటను ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. నల్ల పసుపు కొమ్ముకు సంబంధించిన ఈ పరిహారం హోళీ పర్వదినం నాడు పాటించడం ద్వారా విశేషంగా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దృష్టి దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే హోళీ సందర్భంగా హోళీ మంటలు వేయాలి. ఈ మంటలు ఎలా వేయాలంటే ఎండిపోయినటువంటి కర్ర పుల్లలు, అలాగే గొబ్బెమ్మలు వీటన్నిటినీ కలిపి మంటలు ఏర్పాటు చేయాలి. అలాగే 7 నల్ల పసుపు కొమ్ములు తీసుకొని ఆ 7 నల్ల పసుపు కొమ్ములు ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగట్టి
ఇంట్లో సభ్యులందరూ కూడా ఆ మూటతో 7 సార్లు దిష్టి తీయించుకొని ఆ మూటను హోలీ మంటల్లో వేయాలి. ఇలా చేస్తే సంవత్సరం పాటు మీ ఇంట్లో సభ్యులందరికీ దృష్టి దోషాలు తగ్గిపోతాయి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే హోలీ పర్వదినం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు పరమశివుణ్ణి తుమ్మిపూలతో పూజించి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. శివాలయ ప్రాంగణంలో విభూతి పండ్లు, శివస్తోత్రాలున్న పుస్తకాలు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ డోలోత్సవం నిర్వహించే రోజు హోళీ కాబట్టి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకోవటం, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో కృష్ణుడికి అర్చన చేయించుకోవటం, డోలోత్సవాన్ని దర్శించటం, అలా వీలు కాని పక్షంలో గృహంలో కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లము వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకోవటానికి, పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవటానికి, విశేషమైన ధనలాభం కలగటానికి హోళీ సందర్భంగా రావి ఆకుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, ఒక రావి ఆకు తీసుకొని ఆ రావి ఆకు మీద సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి లేదా శుద్ధోదకం కలిపి ఆ సింధూరంతో రామ్ రామ్ అనే అక్షరాలు రాయాలి. అలా రాసిన తర్వాత రామ్ రామ్ అని అక్షరాలు రాసినటువంటి ఆ రావి ఆకు మీద ఒక తీపి పదార్థం ఉంచి ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర ఆ రావి ఆకు నుంచి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది, మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కూడా హోళీ పర్వదినం సందర్భంగా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. బాగా అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హోళీ సందర్భంగా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక ఎర్ర చందనపు చెక్కను ఉంచండి, 9 గులాబీ పూలు ఉంచండి, కొద్దిగా కుంకుమ వేయండి, 9 రూపాయి నాణ్యాలు ఉంచండి. ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మూటగట్టి లక్ష్మీ పూజలో ఉంచి ధూపం వేసి అగరబత్తులు చూపించండి. మర్నాడు ఆ మూటను తీసుకుని వెళ్ళి ధనం దాచుకునే ప్రదేశంలో కానీ, వ్యాపార స్థలంలో గల్లాపెట్టెలో కానీ ఉంచండి. మీకు అప్పులన్నీ తీరిపోయిన తర్వాత ఆ మూటలో ఉన్నటువంటి ఎర్రచందనపు చెక్క, గులాబీ పూలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఆ మూటలో ఉన్నటువంటి రూపాయి నాణ్యాలు ఎక్కడైనా దేవాలయం హుండీలో వేయండి. హోళీ సందర్భంగా తీవ్రమైన అప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. మరొక్కసారి ప్రేక్షకులందరికీ హోళీ పర్వదినం లక్ష్మీ జయంతి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, రేపు ప్రధానంగా శనివారం సందర్భంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, శని అనుగ్రహం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.